ఆయన అంటున్నాడు, తగిన సమయమందు దేవుడు హెచ్చిస్తాడు. ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని దించాలన్నా దేవుని స్వాధీనం. తగిన సమయం ఆయన హెచ్చించాలంటే మరి మనమేం చేయాలి అంటే దీన మనస్కులమై ఆయన చేతి క్రింద అణిగి ఉండాలి. ఏమండి, ఎలా ఉన్న దేవుడు హెచ్చిస్తాడంటే ఎలా ఉన్న దేవుడు హెచ్చించాడు. ఆయన చేతి కింద అణిగి ఉండాలి. ఒక యజమానుడు ఉన్నాడు అనుకోండి, యజమాని దగ్గర చాలా మంది పనివారు ఉన్నారనుకోండి. ఎవరైతే అణిగి ఎవరైతే లోబడి ఎవరైతే విధేయత చూపుతూ ఎవరైతే యజమానుడి మాట వింటున్నారో వారిని ఒక సందర్భంలో యజమాని హెచ్చిస్తాడు. అబ్రహాం ఇంట్లో 318 దాసులుంటే అబ్రహాము చేతి కింద ఉన్న దాసుడు ఎలియాజరు. దేవుడు ఆయనని హెచ్చించాడు, అబ్రహాము హెచ్చించాడు. తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించాలంటే మనము దేవుని చేతి కింద అణిగి మెనిగి దీన మనస్సు కలిగి విధేయత కలిగి ప్రభు మాటకు లోబడుతూ మనం బ్రతికితే జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ఒక సమయాల్లో మనల్ని హెచ్చించే దేవుడిగా ప్రభు ఉన్నాడు. ఎంతకాలం ఉండాలండి? ఎంత సమయం వరకు దీన మనస్కులమై ఉండాలి? ఏ టైం వరకు ప్రభు సన్నిధిలో మేము నిలబడాలి అంటే అంటాను, ఆయన హెచ్చించేంత వరకు మనం లోబడవలసింది. ఆయనకి హెచ్చించేంత వరకు మన సమయం తగిన సమయంలో, తగిన సమయం అనేది ప్రభుకే తెలుసు. ఎప్పుడు హెచ్చించాలో, ఎప్పుడు మన స్థితి మార్చాలో, ఎప్పుడు పరిస్థితులు మార్చాలో, ఎప్పుడు ప్రభు మనల్ని కలుసుకోవాలో, ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలో తగిన సమయం. సమయాలు ఈ భూమి మీదకి రావడానికి తగిన సమయం కొరకు ప్రభు చూచారు. తగిన సమయం. ఎందుకంటే అన్న ఎన్నో మార్లు ప్రార్థన చేసింది, ఎన్నో ఏళ్లు ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు లేట్ చేయడం గల కారణం ఏంటంటే తగిన సమయం కొరకు ప్రభు ఎదురు చూచాడు. ఒక ప్రవక్త అవసరం పడుతున్నాడు. భక్తిపరులైన తల్లి, విశ్వాసం నిలబడిన తల్లి, విధేయురాలైన తల్లి, ఈమె కడుపులో ఒక ప్రవక్తని ఇస్తే నెక్స్ట్ జనరేషన్ కు ఒక మంచి ప్రవక్తగా సమయాలు ఉంటాడని ఆయన గమనించి ఆకాశమందున దేవుడు తగిన సమయంలో హన్నాకు గర్భఫలాన్ని ఇచ్చిన దేవాతి దేవుడు. ఈరోజు నేనంటే నీ జీవితంలో తప్పక దేవుడిని హెచ్చిస్తాడు. తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. అప్పటి వరకు దీన మనస్సు కలిగి ప్రార్థన విడవక, విశ్వాసం విడవక, భక్తిని విడవక, ఆధ్యాత్మిక జీవితాన్ని విడిచిపెట్టక, ఉపవాసాలు విడిచిపెట్టక, నిరీక్షణ విడిచిపెట్టక ప్రభువునందే నువ్వు విధేయత కలిగి దీన మనస్సు కలిగి ఉంటే ఒక రోజు ఖచ్చితంగా నీ ప్రభు నిన్ను హెచ్చించడానికి ఆయన సమర్థుడిగా ఉన్న మహాదేవుడు మన యేసయ్య. ఈ మాటలు ప్రభు మన వినికిల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్.